సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరల్డ్ బ్యాంక్ చెప్పింది శివరామకృష్ణన్ కమిటీ పాపం ఆయన అయితే పెద్ద ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారో. ఆయన ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ఒకటి ఉంటుంది ఆయన కెరీర్ మొత్తానికి. ఎవరైనా ఒకసారి కొట్టి చూడండి ఇంటర్వ్యూ విత్ శివరామకృష్ణన్ అని, ఒకటి దొరుకుతుంది. చూసారా? చంద్రబాబు నాయుడు గారితో ఎన్ని ఇబ్బందులు, ఆయన కెరీర్లో ఎవరిని ఇటువంటి నాయకునే నా జీవితంలో చూడలేదని చెప్తారు ఆయన. జిఎన్ రావు కమిటీ ఒకటి ఇచ్చింది, బోస్టన్ గ్రూప్ ఒకటి ఇచ్చింది, ఐఐటి నిపుణులు చెప్పారు. అయినా సరే వరల్డ్ బ్యాంక్ వద్దన్నా సరే మేము ఇక్కడే రాజధాని కడతాం అని అంటున్నారు. ఎందుకు అంత ఆసక్తి? ఎంతమంది చెప్పినా మేము అక్కడే ఎందుకు అంటున్నారు? ఒకటి. రెండోది, దీని గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే, వరదలని మాట్లాడితే ఒకటి అక్కడే పాతేస్తాం, 4 చీరేస్తాం అని అంటున్నారు. మరి ఏంటి అది ఆలోచించుకొని మాట్లాడండి. సార్, మీకు సహచర ప్యానలిస్టులకి సాక్షి వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వరదే కాదు 2029లో చెప్పింది ఆలోచించుకునే మాట్లాడుతున్నాను. ఇన్సూరెన్స్ చేసుకుంటా ఎమ్మటే వెళ్ళి జాగ్రత్తగా ఇన్సూరెన్స్ చేసుకుంటా నేను, నాలుగుకిను లైఫ్కి కూడా. 2029లో భూమికి దగ్గరగా అపోఫీస్ అనే ఒక మాస్టర్ ఏదో వస్తుందంట, ఉల్కాపిండి. అది వచ్చి అమరావతిలో ఢీకొంటుందన్నా సరే అక్కడే కట్టాలి. ఓకే, ఒకవేళ సంభవించదు కానీ ఒకవేళ సంభవిస్తే అది అక్కడే అమరావతి కట్టాలి. ఎందుకు కట్టాలి? అమరావతి ఎందుకు కట్టాలి? రాష్ట్రం విడిపోయిన తర్వాత శివరామకృష్ణ గారి కమిటీ ఉండగా కూడా నారాయణ గారి కమిటీ ఎందుకు వేశారు? శివరామకృష్ణ గారి కమిటీ నాకు అనుకూలంగా నివేదిక ఇవ్వదు. అవును, నారాయణ గారు అయితే నాకు అనుకూలంగా ఇస్తాడు. నేను ఎక్కడెక్కడ చెప్పాను, నూజువీడు, నున్న, ఆగిరిపల్లి, గన్నవరం, హనుమాన్ జంక్షన్, ఈ ఏరియాలో చెప్పాను. ఇక్కడ ఎకరా 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఉంది ఈ ఏరియాల్లో. ఓకే, మీరు ఒక ₹1 కోటి పెట్టి ఒక ఎకరం తీసుకుంటే 3 ఎకరాలే వస్తుంది. ఎక్కడ? ఈ నూజివీడు, నున్న, ఈ ప్రాంతాల్లో. ఈ అమరావతి గ్రామాల్లో ఎకరం 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు. అంటే మీరు ఒక ₹1 కోటి పెడితే ఇక్కడ 10 ఎకరాలు వస్తుంది. సో ₹1 కోటి అంటే అతి తక్కువ డబ్బుతో అతి ఎక్కువ విస్తీర్ణం మీరు కైవసం చేసుకోవడానికి అనువైన ప్రాంతం ఈ అమరావతి ప్రాంతం. మీరు ముందస్తు పెట్టుబడులు పెట్టాలంటే తక్కువ డబ్బుతో ఎక్కువ భూమి మీ వశపరచుకోవడానికి ఇది అనువైన ప్రాంతం. ఎందుకు ఇక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి? ఇది పంట పొలాలు. వరదొస్తే పంట కొట్టుకుపోతుంది. పంట కొట్టుకుపోతుందనే గ్యారంటీ లేదు కాబట్టి రేట్లు తక్కువ ఉన్నాయి. సో వరద వస్తుందని తెలుసు, అందుకే అక్కడ భూములు రేట్లు తక్కువ ఉన్నాయని తెలుసు. ఎందుకు అక్కడ కొనాలి? నేను ₹1 కోటి పెడితే ఎక్కువ విస్తీర్ణం వస్తుంది. సో ఎక్కువ రేటుకి నేను ఎక్కువ లాభం పొందొచ్చు. సో అందుకు అక్కడ డిసైడ్ చేశాం. మా అమరావతి డిసైడ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు. దీంట్లో ఇంతకుముందు మన ఛానల్లో చెప్పాను నేను, భూమి ఎలా అలాట్ చేస్తున్నారు ఏంటి అనేది. 25% ప్రభుత్వానికి మిగులుతుంది, 25% రైతుకు మిగులుతుంది, 50% రోడ్లు భవనాలకు పోతుంది. ఆ ప్రభుత్వానికి మిగిలే 25% భూమి విలువ ఎంతో ఆయన చెప్పారు. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగిలేది. ఆస్తి అంటే మీ మైక్ దగ్గరగా పెట్టుకోండి దాన్ని మళ్ళీ ఒకసారి ప్లీజ్. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ప్రభుత్వానికి వచ్చే 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అంటున్నారు ఆయన. రైతులకు ఇచ్చే భూమి విలువ కూడా 5 లక్షల కోట్లు, ఎందుకంటే ప్రభుత్వానికి రైతులకు చెరసగం మిగులుతుంది కాబట్టి. సో రైతులు ఇచ్చిన భూమి విలువ మార్కెట్ విలువ ఎంత కొంటే, ప్రభుత్వం కొంటే 3,400 కోట్లే. ఆ రోజున ప్రభుత్వం, దానికి కూడా ఇస్తాను నేను ఎవిడెన్స్. ఎకరము 15 లక్షలే అక్కడ. ఈ అమరావతిలో ఏం కడుతున్నారు మీరు? రాజధాని కడుతున్నారు అంటే సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, ప్రభుత్వ భవనాలు. ఇవన్నీ ఎవరు ఆస్తి అండి? ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తి మీ భూమిలో కట్టినందుకు మీ భూమి విలువ పెరిగితే లాభార్థులు ఎవరు అవ్వాలి? ప్రజలు అవ్వాలా, భూమి యజమానులు అవ్వాలా? కరెక్ట్ పాయింట్ ఇది. ఎవరు కోసం కడుతున్న దాంట్లో ప్రజలకు లాభం ఉండాలి, మొత్తం వ్యవస్థకి లాభం ఉండాలి, రాష్ట్రానికి లాభం ఉండాలి. నా భూమి ఇచ్చాను కాబట్టి నేను మాత్రమే బాగుపడాలనేది ఇది స్వార్థం. మీరు అన్న ఇది మనం పూర్తిగా దీని ఒక 1-to-1 ఇంటర్వ్యూ పెడితే 45 minutes మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు. అది ఎకరానికి నువ్వు భూమి ఇస్తున్నావు కాబట్టి ఎకరాకి 2 ఎకరాలు తీసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరం రైతులు అంటున్నారు, మీరు భూమి ఇచ్చి ప్లాట్లు తీసుకుంటే మీరు రైతులు కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు. లేదు మీరు వ్యవసాయం చేస్తే మేము రాజధానిలో ఎకరం భూమి ఇస్తున్నాము, రాజధాని బయట మాకు 2 ఎకరాలు ఇవ్వండి. మేము తరతరాల ఆస్తి, పూర్వీకుల ఆస్తి ఇస్తున్నాం కాబట్టి మాకు బయట 2 ఎకరాలు ఇవ్వండి అంటే అక్కడ వ్యవసాయం చేసుకుంటారంటే అప్పుడు మీరు రైతులు అవుతారు. రైట్.
ఇక్కడ మునిగినా సరే మేము అదే క్యాపిటల్ గా పెడతా ఉండడం ఆంతర్యం అండి. అదే అక్కడ ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి, అక్కడ ముందుగానే అగ్రిమెంట్లు చాలా చేశారు, 20-25% ఇన్వెస్ట్మెంట్ చేసేసారు. అక్కడ ఈయన చెప్పిన లెక్క ప్రకారము, చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్క ప్రకారం ఎకరము 15 కోట్లు అవుతుంది. అంటే 10 లక్షల భూమి కొంటే 15 కోట్లకు వెళ్తుంది. అంటే 150 టైమ్స్. మీరు ఒక ఎకరా భూమి అమరావతికి ఇస్తే అదే విలువైన భూమి బయటికి వెళ్ళి 150 ఎకరాలు కొనుక్కోవచ్చు. అంత లాభం ఉంది. కాబట్టి ఎలా పోగొట్టుకుంటామండి? రాష్ట్ర విభజన జరిగింది, కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది, చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారండి, మనం ఒక రాజధాని కట్టాలి, 4-5 లక్షల కోట్లతో రాజధాని. కరెక్ట్. ఫస్ట్ రియాక్షన్ రాష్ట్ర విభజన బాధ లేదు, 4-5 లక్షల కోట్ల ఆ రోజునే ఫిక్స్ అయిపోయాడు ఆయన. ఏమని విజనరీ అంటే మరి మామూలు అనుకున్నారండి, రాజధాని కట్టాలంటే 4-5 లక్షల కోట్లతో, అంటే ఆ రోజునే టెండర్ పెట్టేసుకున్నాడు ఆయన, జేబులు వేసేసుకున్నాడు ఆయన. అది పోతుంది ఇప్పుడు. ఇది వ్యాపారం. మరి విజనరీ అంటే ఏంటి అనుకున్నారండి, నాకు ప్రత్యేక హోదా వద్దు, పోలవరం నేను కడతా, అమరావతి నేను కడతా, ఈ 2 కడితే చాలు. పోలవరం వస్తే ప్రజలకి, అమరావతిలో మొత్తం రైతు భూమి ప్రభుత్వం కొని ప్రభుత్వ ఖజానాకి 5 లక్షల కోట్లు చేస్తే ప్రజలు లాభపడతారు. నాకేంటి లాభం? నేను లాభపడాలి, నా వాళ్ళు లాభపడాలి. సో ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వద్దన్నా సరే ఇది గ్యారంటీ, ఇంకా వాళ్ళ ఉద్దేశం ప్రకారం చెప్తున్నా కదండి. అంతేనా? ఆఫీస్ పడుతుందని చెప్పి రిపోర్ట్ వచ్చినా సరే అక్కడే కడతారు. ఎందుకంటే మేము పెట్టుబడులు పెట్టారు పెట్టారు. మేము ఎలా నష్టపోతాం? మీరు 5 లక్షల కోట్లండి, మామూలు విషయమా? రైట్.